ధర్మస్థలకు సంబంధించిన కేసు గురించి మనం కొంతకాలంగా మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. అయితే అక్కడ మిస్టరీల మీద మిస్టరీలు అనేది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఆ మిస్టరీలు ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మిస్టరీలు అంటే, ఆ మొత్తం విషయాన్ని బయటికి తెచ్చిన అతని పేరు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, వందలాది శవాలు నేను ఒక ప్రాంతంలో పూడ్చిపెట్టాను. దానికి సంబంధించిన వివరాలు చెప్తాను అంటే, ఆ వివరాలను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహార శైలి మనకొక మిస్టరీగా కనిపిస్తే, అంతమంది చనిపోయినా సరే ఏ ఒక్కరు వచ్చి మా పిల్లలు ఇక్కడ మిస్ అయిపోయారు, చనిపోయారని చెప్పేసి ఇవ్వని అంటే ఎందుకంటే వందలాది మంది చనిపోయిన కనీసం ఒక 40, 50 మందన్నా పోరాటం చేయాలి గానీ, వాళ్ళెవ్వరూ పట్టించుకోని పరిస్థితి ఏంటి అనే ఒక మిస్టరీ గురించి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ మిస్టరీలు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. ఇప్పటిదాకా ఏ మీడియా హౌసు చెప్పని ఆ వివరాలు నేను మీకు చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా విజిల్ బ్లోయర్ అనే పేరుతో ఆ పేరుని ఇప్పటిదాకా రివీల్ చేయని పరిస్థితి నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపింది కేవలం ఒకటే వ్యక్తా? లేకపోతే ఆయనతో పాటు మరికొంతమంది ఉన్నారా? మరికొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? 13 ప్రాంతాల్లో 100కు పైగా మృతదేహాల్ని మేము ఖననం చేశామని చెప్పిన ఆ విజిల్ బ్లోయర్ ఇప్పుడు 12 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా 2 అస్థిపంజరాలు, అవి కూడా మగవాళ్ళ అస్థిపంజరాలు దొరకడం అన్నది. కానీ 13వ ప్రాంతంలో 70 నుంచి 80 శవాలు దొరక్కబోతున్నాయి. కావాలంటే మీరు అక్కడ వీలైనంత లోతుగా మీరు తవ్వకాలు జరపండి అని చెప్పేసి ఆయన మళ్ళీ చెప్తున్నారు. అవి సరిపోవు అన్నట్టు బాహుబలి పర్వతం ఏదైతే ఉందో అక్కడ ఆ కొండపైన కూడా కొన్ని మృతదేహాలు నేను ఖననం చేశాను అని కూడా చెప్తున్నాడు. నేత్రవతి నది చుట్టూ కూడా శవాల గుట్టలు ఉన్నాయి, కావాలంటే తవ్వి చూసుకోండి అని చెప్తున్నాడు. ఇవన్నీ నిజాలా అబద్ధాలా అనే విషయం నుంచి ఆ మొత్తం విషయాల్ని దాచిపెడుతున్న ఆ వ్యక్తి పేరు నుంచి ప్రతి ఒక్కరిని నేను రివీల్ చేయబోతున్నాను. ఆ వ్యక్తి పేరు భూమన్న. ఈ పేరు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఆయన పేరు భూమన్న. ఆ భూమన్ననే ఈ మొత్తం విషయాన్ని ప్రపంచానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నాడు. 1994 నుంచి 2014 వరకు ఒక హిందూగా చెప్పుకుంటూ, ఒక దళితుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఆ ధర్మస్థల ట్రస్ట్ ఆధీనంలో ఉండే పారిశుద్ధ్య పనులను చేసే వ్యక్తిగా చెప్తున్నాడు. ఈ మొత్తం మృతదేహాల్ని ఖననం చేసింది ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మరో 2 ఉన్నారు. మొత్తం 3 కలిపి ఈ మొత్తం తతంగాన్ని నడిపినట్టుగా ఆయన చెప్తున్నారు. అందులో ఆయన బంధువు, ఆయన బావమరిది ఒకరున్నారు, రాజు అనే మరో వ్యక్తి ఉన్నాడు. మొత్తం 3 కలిపే ఈ మొత్తం ఖననం చేసే మొత్తం తతంగాన్ని నడిపించామని చెప్తున్నాడు. 2014లో ధర్మస్థలాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన ఈ భూమన్న 10 సంవత్సరాల తర్వాత పాప భీతితో రాత్రిపూట నిద్ర పట్టని పరిస్థితులు ఉన్నాయి నాకు. ఎప్పటికప్పుడు నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పి నన్ను ఎవరో మేల్కొల్పినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ పాప భీతి నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఇవాళ వచ్చి చెప్తున్నా అన్నాడు. కానీ ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన మాటలు, ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితి అంతా మారిపోయింది. తను చెప్పిన చోట తవ్వితే 10ల సంఖ్యలో శవాలు బయటపడతాయన్నాడు, అస్థిపంజరాలు దొరుకుతాయన్నాడు. అక్కడ ఖననం చేసిన మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయి అన్నాడు. కానీ ఇప్పటిదాకా ఏమీ దొరకలేదు. అయినా సరే ఆయన మాట మాత్రం మార్చట్లేదు. 13వ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తవ్వితే 70 నుంచి 80 మృతదేహాల అస్థిపంజరాలకు సంబంధించిన ఆనవాళ్ళు మీకు దొరుకుతాయని చెప్తున్నాడు. ఆ 12 ప్రాంతాలు ఎందుకు దొరకలేదు అంటే ఆయన చెప్పిన కారణం ఏదైతే ఉందో అది నేను స్టార్టింగ్లోనే ఒక వీడియో చేసినప్పుడే చెప్పాను. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి, 30 సంవత్సరాల క్రితం ఉన్న అడవి, ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న ప్రాంతంలో మారిన పరిస్థితులన్నీ కూడా మొత్తంగా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేస్తున్నాడు. చాలా చోట్ల ఈ చెట్లు అన్నవి భయంకరంగా పెరిగిపోవడము, వాటికి సంబంధించిన వేర్లు బాగా పాతుకుపోవడం వల్ల నేను గుర్తుపట్టలేకపోతున్నాను చెప్తున్నాడు. ఆ చెట్లను కట్ చేసి వాటి కింద తవ్వితే తప్ప ఆ శవాలు దొరకవు అనే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ అదేమో అభయారణ్యం అయిపోవడము, అడవిలో ఒక చిన్న చెట్టు కొమ్మను నరకాలన్నా సరే ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆ నియమ నిబంధనలన్నింటినీ దాటుకొని తవ్వడం కష్టమనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో అతను ఖననం చేసిన భూమి సైజుకి దానిపైన ఇప్పుడు ఎన్నో పొరల మట్టి అన్నదితో పూర్తి చేశారు కాబట్టి నేను దాని లోతును చెప్పలేకపోతున్నాను అంటున్నాడు. ఏది ఏమైనా
తను ఒక హిందువుగా చెప్పుకుంటూ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోలేక పాప భీతితోనే ఇవాళ వచ్చి నేను బయట మాట్లాడుతున్నాడు. కానీ అతని మాటల్లో నిజం ఎంత అన్నది మాత్రము ఈ భూమన్న మాటల్లో ఏముంది అన్నది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. తన పేరు నుంచి, తన ఐడెంటిటీ నుంచి ప్రతి ఒక్కదాన్ని దాచిపెట్టిన ఈ భూమన్న ఇప్పుడు మరో కొత్త నాటకానికైతే తెరదీస్తున్నాడు. నేత్రావతి చుట్టుపక్కల గతంలో కూడా చెప్పాడు. ఇప్పుడు మరి దాని వైపుగా కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బాహుబలికి సంబంధించిన కొండ ఏదైతే ఉందో ఆ కొండ మీదకి ఈ మొత్తం ఫోకస్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంతగా చేసిన ఈయన పాపిది అని చెప్తున్న వాళ్ళ బావమరిది ఎందుకు ఇప్పటిదాకా వచ్చి మాట్లాడలేదు? ఆ రాజు అనే వ్యక్తిని ఇప్పటిదాకా ఎందుకు పోలీసులు ప్రశ్నించట్లేదు అనేది మరో ప్రశ్న ఉంది. వీటన్నిటి మధ్య భూమన్న చేస్తున్న క్లెయిమ్స్, చూపిస్తానంటున్న ఆధారాలు, మాట్లాడుతున్న మాటలు, అక్కడ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఒక్కదానికి కూడా పొంతన లేదు అనేది మాత్రం 100% కరెక్ట్. ధర్మస్థలానికి సంబంధించి ఎప్పటి నుంచో ఆ ట్రస్ట్ని క్యాన్సిల్ చేసి దాన్ని గవర్నమెంట్ పరిధిలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా జరిగిన కుట్ర మాత్రమే ఇది అని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అందులో భాగంగానే భూమన్నని ఇవాళ వాళ్ళు ఒక పావుగా వాడుతున్నారు అన్నమాట వినిపిస్తుంది. ఏది ఏమైనా ఆ భూమన్న చేస్తున్న గేమ్, ఆయన ఆడుతున్న గేమ్, ఆయన చేస్తున్న ఆరోపణలు ఏవి కూడా నిజమయ్యే అవకాశాలు అయితే దాదాపుగా లేవని చెప్పాలి. ఎందుకు అంటే 13 ప్రాంతాలు చెప్తే 12 ప్రాంతాల్లో 2 అస్థిపంజరాలు, అవి కూడా సంబంధం లేని అస్థిపంజరాలు దొరికినప్పుడు 13 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళలను అత్యాచారం చేసి హత్య చేశారు అని ఆయన చేసిన క్లెయిము ఇప్పుడు నిజంగానే మీరు ఎలా గుర్తుపట్టారు వాటిని? ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్ట్ అడుగుతారు, మీరు ఎలా గుర్తుపట్టారు, వాళ్ళ మీద అత్యాచారం జరిగిందని మీరు ఎలా గుర్తుపట్టారు అంటే, లేదు నాకు తెలిసిపోయింది నాకు అంటాడు. కారణం ఏంటి? ఎలా చూశారు మీరు? అంతేకాకుండా ఆ ప్రాంతంలోకి వచ్చి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, తద్వారా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళాలని. అలాంటి మృతదేహాలను ఏమన్నా ఖననం చేశారంటే, కాదు కాదు నాకు తెలుస్తుంది, అత్యాచారం చేయబడిన వాళ్ళ బాడీలను నేను గుర్తించగలుగుతాను అంటున్నాడు. అది ఎలా అంటే దానికి సమాధానం చెప్పడు. ఏదేమైనా ఆయనతో పాటు ఉన్న మరొక ఇద్దరు పేర్లు చెప్తున్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు విచారించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే అయితే శవాలు లేదా అక్కడ అస్థిపంజరాలు లేదా ఖననం చేసిన సంబంధించిన వివరాలను దొరకాలి, లేదా ఇతను మాట్లాడుతున్న మాటలు తప్పు అనే నిర్ధారణకు వచ్చి అతని నాటకాలను కట్టిపెట్టమని చెప్పేసి ఒక సీరియస్ వార్నింగ్ అన్న ఇవ్వాలి. ఈ రెండు జరగకపోతే మాత్రం ధర్మస్థల గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారం కానివ్వండి, దానివల్ల జరిగిన నష్టం కానివ్వండి, దాని ద్వారా వచ్చిన అప్రతిష్ట కానివ్వండి, దానివల్ల ఆ ప్రాంతానికి ఏర్పడిన నష్టం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా పూడ్చడం అనేది చాలా కష్టమైపోతుంది. సో ఎలాగైనా సరే ధర్మస్థల పవిత్రతకు సంబంధించి ఆ ప్రాంతాన్ని, ఆ దేవుణ్ణి నమ్ముకున్న కోట్లాది మంది భక్తులు కానివ్వండి, అదే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కానివ్వండి, ఆ దేవాలయాన్ని నమ్ముకొని ఆ చుట్టుపక్కల ఉంటున్న స్థానికులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఇతని మాటలు ఎంత మాత్రం అసత్యం ఇప్పటికే అర్థమైపోయింది దాదాపుగా. అది అసత్యం అని తేల్చేసి ఇక ఈ నాటకాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం కూడా ఆలోచించాలన్నదే నా సజెషన్ కూడా.